హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమెయిల్స్ టెక్ టాక్. నేను మీ ఈ వీడియోలో నేను ఐక్యూ మొబైల్స్ గురించి మాట్లాడబోతున్నాను. అండ్ ఐక్యూ మొబైల్స్ లో మనకు స్టార్టింగ్ ఫ్రమ్ 12,000 రూపీస్ నుంచి వెళ్ళే మొబైల్స్ స్టార్ట్ అవుతాయి అప్ టు 40,000 వరకు. రీసెంట్ గా మనకు ఐక్యూ 15R కూడా రిలీజ్ అయింది. సో ఐక్యూ బ్రాండ్ లో స్టార్టింగ్ ఫ్రమ్ 12,000 నుంచి వెళ్ళి 40,000 వరకు ఏమేమి మొబైల్స్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఏంటి, ఆఫర్స్ ఏంటి, ఏ ప్రైస్ రేంజ్ లో వచ్చే మొబైల్ ఏమేమి ఫీచర్స్ మనకు ఆఫర్ చేస్తుంది అనేది నేను కంప్లీట్ గా డిస్కస్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే మనము ఒక ప్రైస్ సెగ్మెంట్ లోని ఒక మొబైల్ ని మనం రివ్యూ చేస్తే ఆ ప్రైస్ సెగ్మెంట్ వాళ్ళకి అది యూజ్ అవుతుంది. బట్ ఈ సెగ్మెంట్ లో కంప్లీట్ గా వాళ్ళ బడ్జెట్ ని బట్టి 10 to 15,000, 15 to 20, 20 to 30, 30 40,000 ఏ మొబైల్ అయితే వారి బడ్జెట్ లో ఫిట్ అవుతుందో వాళ్ళ అందరికి, అన్ని సెగ్మెంట్ వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. సో తప్పకుండా నా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే, ఐక్యూలో నుంచి మనకు చాలా మొబైల్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మధ్యలో ఐక్యూ అంటే గేమింగ్ మొబైల్ అని చాలా మందికి తెలిసిందే. మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్స్, ప్రాసెసర్ విషయంలోనే కానీ, కెమెరా విషయంలోనే కానీ అన్నిట్లో మంచి మంచి సెగ్మెంట్స్ రిలీజ్ చేస్తున్నాడు. సో బేస్డ్ ఆన్ దట్ మనము స్టార్టింగ్ ఫ్రమ్ 12,000 నుంచి వెళ్ళే మనకు మొబైల్స్ ఉన్నాయి. ఇక మనం వన్ బై వన్ ఈచ్ అండ్ ఎవ్రీ మొబైల్ గురించి రివ్యూ చేద్దాం. ఇక ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ వచ్చేది 12,000 రూపీస్ లో మనకు ఐక్యూ Z10 Lite 5G. సో ఇది ఒక 5G మొబైల్. 4GB తోటే స్టార్ట్ అవుతుంది. 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి వస్తుంది. ఈ కాలంలో 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ అనేది ఏ మూలకు సరిపోతుందంటే, ఎవరికైతే మినిమల్ యూసేజ్ సరిపోతుంది అనుకుంటే, ఎవరైతే ఎక్కువ యాక్సెస్ చేయరో, ఎక్కువ ఓన్లీ ఫోన్ కాల్స్ కానీ అండ్ వాట్సాప్ యాక్సెస్ చేయడం కానీ, యూట్యూబ్ చూడటం కానీ ఇలాంటి వాటికి నాకు సరిపోతుంది అనుకుంటే కనుక మాత్రం, ఫోన్ లో మాక్సిమం అన్ని ఫీచర్స్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు వాళ్ళకైతే, మన పేరెంట్స్ కి మనం గిఫ్ట్ ఇవ్వడం కోసం, ఇలాంటి వాటి కోసం అయితే మనకు ఈ మొబైల్ మంచిగా సెట్ అవుతుంది. సో ఇంటర్నల్ ఫీచర్స్ లోకి వెళ్ళిపోతే, ఇది మనకు 6000 mAh బ్యాటరీ వస్తుంది, 22 hours ఆఫ్ వీడియో ప్లేబ్యాక్ అండ్ 17.15 hours ఆఫ్ ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దిస్ కమ్స్ విత్ IP64 రేటింగ్, వాటర్ రెసిస్టెంట్. ప్రాసెసర్ ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు దీనికి. ఈ 12,000 రూపాయల్లో మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, దట్ టు 6300 ప్రొవైడ్ చేశారు విత్ 2.4 GHz ఆఫ్ CPU క్లాక్ స్పీడ్ అండ్ 8 కోర్ CPU ఆర్కిటెక్చర్ తోటి. ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ 12,000 13,000 బడ్జెట్ లో 50 మెగాపిక్సెల్ కెమెరా, AI కెమెరా ఇవ్వడం చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో AI ఎరేజ్, AI ఫోటో ఎన్హాన్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ బ్రైట్నెస్ విషయానికి వస్తే మనకి ఇది 1000 nits ఆఫ్ బ్రైట్నెస్ ఇస్తుంది. అండ్ మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ బాడీ తోటి వస్తుంది. ఇందులో 8+8GB ఎక్స్పాండబుల్ మెమరీ కూడా ఉంది. 256GB లో కూడా అవైలబుల్ లో ఉంటుంది. ఇక అప్డేట్స్ గురించి చూసుకుంటే 5 years ఆఫ్ OS అప్డేట్స్. ఇది మనకు ఫన్ టచ్ OS మీద రన్ అవుతుంది. అండ్ మన అందరికి తెలిసిందే, ఇది మనకు వివో వాళ్ళ సర్వీస్ సెంటర్ లో దీని యొక్క సర్వీస్ అవైలబుల్ లో ఉంటుంది. వై? బికాస్ ఇది ఒక చైల్డ్ కంపెనీ కాదు. సో ఇది మనకు 12,999 లో వచ్చేది. సో ఇది మీరు ICICI కార్డ్ యూజ్ చేసినట్లయితే కనుక మనకు 1000 రూపీస్ ఇన్స్టాంట్ గా ఆఫ్ అవుతుంది. అండ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కూడా, అండ్ SBI క్రెడిట్ కార్డ్ కూడా. సో ఇది మన సెగ్మెంట్ లో ఉన్న ఫస్ట్ మొబైల్. ఈ సెగ్మెంట్ లో ఉన్న సెకండ్ మొబైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఐక్యూ Z11X. సో ఈ మొబైల్ కూడా 5G మొబైల్. మనకు స్టార్టింగ్ 8GB 128GB ర్యామ్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇక ఇంటర్నల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇది మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో తోటి వస్తుంది. 1 million+ యాంటిట్యూడ్ స్కోర్ ఉంటుంది దీంట్లో. 7200 mAh బ్యాటరీ విత్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 44 watts ఆఫ్ ఫ్లాష్ ఛార్జింగ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఆరిజిన్ OS మీద రన్ అవుతుంది. 2 years ఆఫ్ OS అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్. ఇక AI ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, సర్కిల్ టు సర్చ్, AI క్రియేషన్, AI ఎరేజర్. ఇందులో స్టోరేజ్ వేరియంట్స్ 8+8GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. UFS 3.1 + 256GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. ఇక డ్యూరబిలిటీ గురించి మాట్లాడుకుంటే, ఇది IP68 + IP69+ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తోటి వస్తుంది. అండ్ AI గేమ్ వాయిస్ చేంజర్ ఉంది. 4D గేమ్ వైబ్రేషన్ బైపాస్ ఛార్జింగ్ అవైలబుల్ ఉంది.
గేమర్స్ కి నేను ముందు చెప్పినట్టుగా ఐక్యూ మొబైల్ అంటేనే గేమర్స్ కి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ 400% ఆడియో బూస్టర్ తోటి వస్తుంది అండ్ 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా తోటి వస్తుంది అండ్ 4K వీడియో రికార్డింగ్ ఫ్రమ్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్. ఇది ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. 20,000 రూపీస్ బడ్జెట్ లో ఇన్ని ఫీచర్స్, కెమెరా, ప్రాసెసర్, గేమింగ్, ఏఐ ఫీచర్స్, మీ బడ్జెట్ కనుక 20,000 అనుకుంటే కనుక మాత్రం ఈ మొబైల్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇక ఈ సెగ్మెంట్ లో వచ్చే నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే IQ Z10R. ఇది మనకు అరౌండ్ ఒక 25,000 రూపీస్ ఆ బడ్జెట్ లో వచ్చేస్తుంది. ఇక ఇన్ డెప్త్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది కూడా మనకు 5G మొబైల్ స్టార్టింగ్ ఫ్రమ్ 8GB 256GB వేరియంట్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇది సోనీ IMX 882 4K ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రేర్ కెమెరా తోటి వస్తుంది అండ్ 32 మెగాపిక్సెల్ 4K సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం AMOLED స్క్రీన్ వస్తుంది, క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే తోటి వస్తుంది మనకి ఇది అండ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ విచ్ ఇస్ IP68 అండ్ 69. అట్ ద సేమ్ టైం డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇక మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ బాడీ తోటి వస్తుంది. 12+12GB ఎక్స్పాండబుల్ ర్యామ్ తోటి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫన్ టచ్ OS 15 మీద రన్ అవుతుంది అండ్ ఇందులో చాలా ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ఎడిట్ ఆన్ ద గో, ఏఐ ఎరేజర్ కానివ్వండి, ఏఐ ఫోటో ఎన్హాన్సర్ కానివ్వండి, ఇవన్నీ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ప్రాసెసర్ ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనకు Dimensity 7400 తోటి వస్తుంది విచ్ హ్యాస్ 7,50,000 ప్లస్ యాంటిట్యూడ్ స్కోర్. సో మీ బడ్జెట్ కనుక ఒక 25,000 ఆ రేంజ్ అనుకుంటే కనుక మాత్రం 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, మీడియాటెక్ Dimensity 7500 వస్తుంది, 4K రికార్డింగ్ వస్తుంది. గేమింగ్ కి ఇది చాలా బాగుంటుంది. సో ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ సెగ్మెంట్ లో ఉన్న నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి IQ Neo 10R. ఇది మనకు అరౌండ్ ఒక 30,000-31,000 ఆ రేంజ్ లో వస్తుంది. కానీ ఇది 30,000 పెట్టినా కూడా చాలా ఫీచర్స్ అనేది మనకు అప్గ్రేడ్ అయ్యాయి. లైక్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అవ్వనివ్వండి, కెమెరాస్ కానివ్వండి, బ్యాటరీ అవ్వనివ్వండి, చాలా అప్గ్రేడ్స్ ఉన్నాయి. ఈ మొబైల్ కి సంబంధించినంత వరకు ఇది ఒక ప్రీమియం మొబైల్ అని చెప్పుకోవచ్చు. లైక్ మనకు ఫాస్టెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇన్ ద సెగ్మెంట్. అదేంటంటే మనకు స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది విచ్ హ్యాస్ మోర్ దాన్ 17 lakh ప్లస్ యాంటిట్యూడ్ స్కోర్. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఇది మనకు 6400 mAh బ్యాటరీ తోటి వస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది అండ్ LPDDR5X RAM at the same time అల్ట్రా గేమ్ మోడ్ హైయెస్ట్ 120 FPS మీద కూడా మీరు BGMI రన్ చేయొచ్చు. ప్రొఫెషనల్ గేమింగ్ కోసం ఇది మాన్స్టర్ మోడ్ అనేది అవైలబుల్ చేశారు. ఇన్బిల్ట్ FPS మీటర్, వేపర్ కూలింగ్ ఛాంబర్ ప్రొవైడ్ చేశారు, బైపాస్ ఛార్జింగ్, డెడికేటెడ్ స్పోర్ట్స్ మోడ్, 20,000 Hz ఇన్స్టాంట్ టచ్ శాంప్లింగ్ రేట్ తోటి వస్తుంది. ఇది ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ థిక్నెస్ విషయానికి వస్తే ఇది మనకు 0.79 సెంటీమీటర్స్ మాత్రమే థిక్ ఉంటుంది. 6400 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 2 డిఫరెంట్ కలర్స్ లో అవైలబుల్ ఉంది విచ్ ఇస్ రేసింగ్ బ్లూ అండ్ మూన్ లైట్ టైటానియం. అండ్ ఇక డిస్ప్లే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు 144 Hz డిస్ప్లే తోటి వస్తుంది which gives us 4,500 local peak brightness. డ్యూరబిలిటీ విషయానికి వస్తే మనకి ఇది IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తోటి వస్తుంది. కెమెరాస్ ఒక మంచి హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనకు ఒక 50 మెగాపిక్సెల్ సోనీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా తోటి వస్తుంది విచ్ ఈజ్ ఎ పోర్ట్రేట్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. ఇక్కడ కూడా మనకు ఏఐ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇమేజ్ కట్అవుట్, ఏఐ ఎరేజర్, సూపర్ డాక్యుమెంట్స్, సర్కిల్ టు సెర్చ్, ఇలాంటి ఎన్నో ఏఐ ఫీచర్స్ ఇన్బిల్ట్ గా ఇచ్చేస్తున్నారు. సో ఇక OS గురించి మాట్లాడుకుంటే ఇది మనకు ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది విత్ ఫన్ టచ్ OS 15, 3 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్. సో ఇది IQ 10R Neo గురించి ఉన్న డీటెయిల్స్ ఎస్పెషల్లీ ఫర్ గేమర్స్. సో ప్రాసెసర్ అవనివ్వండి, వేపర్ కూలింగ్ ఛాంబర్, డిస్ప్లే పాయింట్ ఆఫ్ వ్యూ, అన్ని విషయాల్లో ఇది ఒక పర్ఫెక్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సెగ్మెంట్ లో వచ్చే నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి IQ Neo 10. సో ఇది ఒక నెక్స్ట్ లెవెల్ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఎస్పెషల్లీ ఫర్ గేమర్స్. ఇక ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో డంప్ చేసేసాడు. డ్యూయల్ చిప్ మెకానిజం తోటి వస్తుంది. ఇది మనకు స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ తోటి ఇచ్చాడు. మనకు LPDDR5X RAM అండ్ స్టోరేజ్ UFS 4.1 తోటి వస్తుంది. IQ సూపర్ కంప్యూటింగ్ చిప్ తోటి వస్తుంది విత్ 144 frames per second. VC కూలింగ్ ఛాంబర్ ప్రొవైడ్ చేస్తున్నాడు. 3,000 Hz ఇన్స్టాంట్ టచ్ శాంప్లింగ్ రేట్
night vision mode, 144 FPS gaming mode, bypass charging, and inbuilt FPS meter. Ultra slim, like 0.80 centimeters మాత్రమే ఉంటుంది. 50% ఆఫ్ ద మొబైల్ ని మీరు 19 minutes లోనే చార్జ్. 7000 mAh మ్యాసివ్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ డిస్ప్లే ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. 1.5K 144 Hz AMOLED డిస్ప్లే వస్తుంది మనకి ఇది. అండ్ 5500 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ పోర్ట్రేట్ కెమెరా ఇస్తున్నాడు విత్ సోనీ సెన్సార్. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, సూపర్ నైట్ మోడ్, పోర్ట్రేట్ మోడ్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఏఐ ఫీచర్స్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ జెన్ ఏఐ ఎరేజర్ అండ్ AI సర్కిల్, AI ఇమేజ్ ఎక్స్పాండర్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైవ్ కట్అవుట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 40,000 బడ్జెట్ లో ఇది ఒక క్రేజీ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మీరు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఇఫ్ యు ఆర్ ఎ గేమర్. ఈ సెగ్మెంట్ లో లాస్ట్ మొబైల్ 45,000 రేంజ్ బడ్జెట్ మొబైల్ రీసెంట్ గా లాంచ్ అయింది విత్ ప్లెంటీ ఆఫ్ ఫ్లాగ్షిప్ ఫీచర్స్, దట్ ఈస్ iQOO 15R. సో ఇది ఒక క్రేజీ ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. కెమెరాస్, డిస్ప్లే, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, గేమర్స్ కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇన్ డెప్త్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం మనము, దీంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయి మనకు అనేది. సో ఇది మనం ప్రాసెసర్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తోటి వస్తుంది, విచ్ హాస్ 3.5 మిలియన్ ప్లస్ Antutu స్కోర్. 3 చిప్స్ వస్తాయి ఇది మనకు. నెట్వర్క్ ఎన్హాన్స్మెంట్ చిప్, స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ అండ్ Q2 iQOO సూపర్ కంప్యూటింగ్ చిప్ తోటి మీకు పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. సెగ్మెంట్స్ మోస్ట్ స్టేబుల్ 144 వస్తుంది మనకు. iScore VC కూలింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం iQOO గేమ్స్ లైవ్ స్ట్రీమింగ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎట్ 60 FPS. బ్యాటరీ 7600 mAh బ్యాటరీ వస్తుంది. 100 watts ఆఫ్ ఫ్లాష్ ఛార్జింగ్ which lasts up to 3.1 hours of gaming, 16 hours of video playback, 7 hours of social media and 2.4 hours of 4K 60 FPS video recording. మీరు 10 minutes లోనే ఈ మొబైల్ ని 20% నుంచి 44% కి ఛార్జ్ చేయొచ్చు. డ్యూరబిలిటీ విషయానికి వస్తే IP68 69 రేటింగ్స్ ఇస్తున్నాడు మనకు. ఇది AMOLED డిస్ప్లే 1.5K 144 Hz AMOLED డిస్ప్లే వస్తుంది, విచ్ ఇస్ అన్ ఐ కేర్ డిస్ప్లే. 5000 nits ఆఫ్ బ్రైట్నెస్ వస్తుంది. ఇందులో అల్ట్రాసోనిక్ 3D ఫింగర్ ప్రింట్ ఉంటుంది అండ్ HDR+ కూడా సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్ 6.0, Wi-Fi 7, NFC సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ IR బ్లాస్ట్ ఆల్సో ఇంక్లూడ్. ఇక ఆరిజిన్ OS మీద రన్ అవుతుంది, విచ్ గివ్స్ us 4 years ఆఫ్ OS అప్డేట్స్ అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్. కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ LYT 700V ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా వస్తుంది, విచ్ ఇస్ వివోస్ నైస్ ఆల్గరిథం మీద రన్ అవుతుంది. పోర్ట్రేట్ మోడ్, 4K రికార్డింగ్ ఎట్ 60 FPS, సూపర్ నైట్ మోడ్ కూడా అవైలబుల్ ఉంది. ఫ్రంట్ కెమెరా గురించి స్పెసిఫిక్ గా మాట్లాడాలంటే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది అండ్ AI 4 seasons మోడ్ కూడా ఉంది. AI ఎక్స్పాండర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది గేమర్స్ కి ఒక నెక్స్ట్ లెవెల్ మొబైల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే గేమర్స్ కోసమే డెడికేటెడ్ గా ప్రాసెసర్ ఉంది. డిస్ప్లే పాయింట్ ఆఫ్ వ్యూ లో టచ్ రెస్పాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఇది మన వీడియో. మనం స్టార్టింగ్ ఇప్పుడు మనం 12,000 నుంచి మొదలు పెడితే 45,000 వరకు ఏమేం మొబైల్స్ ఉన్నాయి iQOO లో, ఎంత బడ్జెట్ రేంజ్ లో ఏమేం ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు అనేది మనం డీటెయిల్డ్ గా చూసాం. ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. స్టార్టింగ్ ఫ్రమ్ 12,000 to 45,000 వరకు iQOO లో ఏమేం మొబైల్స్ ఉన్నాయి అనేది, అన్ని మొబైల్స్ యొక్క ఫీచర్స్ అండ్ దేర్ యొక్క ప్రైస్ రేంజెస్. నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు ఏ మొబైల్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే నేను ఆ మొబైల్ గురించి డీటెయిల్స్ చెప్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.